ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 15వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం. గత దినం ఇశ్రాయేలీలు పాడినటువంటి కీర్తన గురించి మనం ధ్యానం చేసుకున్నాం. వారు విమోచించబడి దేవుని శక్తిని అనుభవనీయంగా ఎరిగి ప్రభువుని కీర్తించినట్లు మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశంలో వారు ఉన్నప్పుడు వాళ్ళు నిట్టూర్పులు విడిచారు, దుఃఖంలో ఉన్నారు, మూలిగారు, బాధ వల్ల విసిగిపోయారు. అయితే ఇప్పుడు వాళ్ళు గొర్రెపిల్ల రక్తంలో విమోచించబడి ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల చేయబడి శత్రు నాశనాన్ని వారి కన్నులారా చూసినప్పుడు వారికి ఆనందం కలిగింది. వారికి శాంతి సమాధానాలు అనుగ్రహించబడ్డాయి. అందుకే వాళ్ళు కీర్తన పాడారు. ఇది ఒక రక్షణ కీర్తన అని, ఇది ఒక విజయగానం అని, ఇది ఒక స్తుతి గీతం అని. ఈ కీర్తన దేవుని కృపను చూపిస్తుందని, ఈ కీర్తన నిరీక్షణతో కూడిన ఆదరణకరమైన కీర్తనని, విశ్వాసముతో విశ్వసనీయమైనటువంటి కీర్తన అని, ఇది సమాజంగా వాళ్ళందరూ కూడి పాడారు కాబట్టి ఇది సమాజ కీర్తన అని మనం చూసాం. ఇంకా తర్వాత 20-21 వచనాలు చదువుతాను. నిర్గమాకాండం 15:20-21. మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియు మిరియాము తంబురను చేత పట్టుకున్నాడు. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. ఇక్కడ మిరియాముతో పాటు ఉన్నటువంటి స్త్రీలందరూ కలిసి ఆ కీర్తన పాడారు. దేవుని యొక్క విజయాన్ని గురించి వాళ్ళు పాడుతూ ఉన్నారు. స్త్రీలందరూ ఏకీభవించి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ ప్రభు నామాన్ని ఘనపరుస్తూ మహింపరుస్తూ ఉన్నారు. ఈ దినం మనం కూడా, నేటి దినాల్లో మనం కూడా చక్కగా దేవుని కార్యాల్లో అందరం ముందుకు కొనసాగడం అనేది చాలా మంచి పద్ధతి. కాబట్టి ఇక్కడ స్త్రీలు కూడా పాడుతున్నారట. పురుషులే కాదు, స్త్రీలు కూడా సమాజముగా కూడి పాడుతున్నారు. స్త్రీలందరూ అని ఉంది ఇక్కడ. ఆమె వెంబడి వెళ్ళారు. మిరియాము వారితో కలిసి ఇలా పాడింది అంటారు. కాబట్టి అందరూ ఐక్యతతో మనం ప్రభుని స్తుతించడం మంచిది. చాలా చాలా చోట్ల, చాలా సంఘాల్లో, నేడు మన సంఘాల్లో కూడా స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు. అయితే స్త్రీల మధ్యలో ఎక్కువ వివాదాలు మనం చూస్తూ ఉంటాం. పురుషుల మధ్యలో అంత గొప్పగా వివాదాలు రావు. అందుకే ఒక మహాభక్తుడు అన్నారు, 100 కప్పలన్నా ఒక బండ కింద చేరి బెకమని అరుస్తా కలిసి ఉంటాయంట, కానీ 2 కొప్పులు కలిసి ఉండవు అన్నాడు.
కొప్పులు అంటే మీకు అర్థమై ఉంటుంది, స్త్రీలు. మరొక ఆయన ఏమన్నాడంటే 100 మంది మగవాళ్ళు ఉన్నా వాళ్ళ మధ్యలో తగాదాలు రావంట, కానీ 2 స్త్రీలు ఉంటే మాత్రం ప్రపంచ యుద్ధాలే జరుగుతాయి అన్నాడు. నిజమే మాట. నేటి దినాల్లో అనేక మంది విరోధంగా మాట్లాడడం, విరోధంగా ప్రవర్తించడం మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా స్త్రీల మధ్యలో అనేకమైనటువంటి వివాదాలు వస్తూ ఉంటాయి. ఈర్ష్య వల్ల, ద్వేషం వల్ల రకరకాలుగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు కలిసి దేవుని స్తుతిస్తున్నారండి. స్త్రీలందరూ కూడానంట తంబురులతో, నాట్యాలతో మిరియాము వెంబడి వెళ్ళారంట. వాళ్ళందరూ కలిసి ఉందన్నమాట. 20వ వచనంలో మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడారు. నేటి దినాల్లో సంఘాల్లో సహోదరుల మధ్య అనైక్యతను మనం చూస్తూ ఉన్నాం. ఒకరంటే ఒకరికి పడకపోవడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం, ఒకరంటే ఒకరికి విరోధ బుద్ధి, పక్షపాత వైఖరి, అసూయ, ద్వేషం, పగలతో రగిలిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకే పౌలు గారు యువతియ సుంటికేను బ్రతిమలాడుకుంటున్నాడు. అమ్మా, ప్రభునందు మీరు ఏక మనస్సు కలిగి ఉండండి, ఏక మనస్సు కలిగి ఉండండి. చాలామందికి ఏక మనస్సు ఉండదండి. ఒక విషయం గమనించండి, దెబ్బలాడుకోక్కర్లేదు. దెబ్బలాడుకుంటేనే వారు విరోధులు అని మనం అనుకోకూడదు. కోల్డ్ వార్ అంటారు కదా, పైకి సమాధానంగా, సంతోషంగానే, ఐక్యతగానే ఉన్నారనిపిస్తుంది, కానీ వాళ్ళ హృదయాలు చాలా దూరంగా, అగాధంలో ఉంటాయి. కాబట్టి మరి ఇలాగా మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఐక్యత కలిగి ఉండకపోతే మనకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? 133వ కీర్తన చెప్పేది అదే కదా, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో ఆశీర్వాదము అక్కడ ఉంటుంది, శాశ్వత జీవము అక్కడ ఉంటుంది. ఐక్యత కలిగి నివసించడం మేలు మనోహరం అంటాడు ఆ కీర్తనకారుడు. సహోదరులే కదండి, మా గురించి చెప్పలేదు కదా అనుకోకండి. ఇప్పుడు గమనించండి, ఐక్యత కలిగి ఉండడం చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఐక్యత కలిగి ఉండడం. మనకు చాలాసార్లు ఒకళ్ళంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి విరోధం. అందరూ నాలాగా ఉండాలనుకుంటావు నువ్వు, అది తప్పే. అందరూ నీలాగా ఎలా ఉంటారు? నువ్వు అలా ఉండాలనుకుంటావు, నువ్వు, అది నీ తప్పు. అలా ఉండకపోతే వాళ్ళ మీద కోపాన్ని పెంచుకుంటావు. అందరూ నీలాగా నాలాగా కాదు ఉండాల్సింది, యేసయ్యలాగా ఉండాలి. అది మనం అందరం యేసయ్యలాగా ఉండాలి. మనం అందరం యేసయ్యలాగా ఉండాలి. కానీ నీలాగా ఎవరైనా ఉండకపోతే నీకు కోపం వస్తుంది, వాళ్ళ పట్ల నీకు విరోధమైనటువంటి భావం వస్తుంది, వాళ్ళ పట్ల నీ వైఖరి మారిపోద్ది, వాళ్ళని ఒక శత్రువు చూసినట్టు చూస్తావు, వాళ్ళని విరోధులు చూసినట్టు చూస్తావు. వాళ్ళ భక్తిహీనులు, వాళ్ళు ఎందుకు పనికిరారు, నేనే గొప్పవాడిని, నేనే గొప్పదాన్ని అన్నట్టు భావన కలుగుతూ ఉంటుంది మనకి.
అందుకే ఎప్పుడు కూడా మనం ఎదుటి వాళ్ళతో మన ఆత్మీయ జీవితాన్ని పోల్చుకోకూడదు. ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటే నేనే బెస్ట్ అని నీకు అనిపిస్తుంది. నువ్వు యేసయ్యతో పోల్చుకో. యేసయ్యతో పోల్చుకున్న నాడు నువ్వు అంత గొప్పదానో గొప్పవాడో కాదు అనిపిస్తుంది. కాబట్టి కలిశారు వాళ్ళందరూ కలిసి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కలిసి ఐక్యతగా. కాబట్టి మనం కూడా దేవుని పనులు, దేవుని కార్యాలు మనం కలిసి చేయాలండి. కలిసి చేస్తే అది ఎంత అద్భుతంగా, అందంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో. కాబట్టి ఐక్యతను, అందుకే అంటారు కదా పౌలు గారు ఎఫెసీ పత్రికలు అంటారు, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహిస్తూ అంటారు. చూద్దాం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీ నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. కాబట్టి సమాధానం అనే బంధము చేత పరిశుద్ధాత్ముడు మనకు కలిగించేటువంటి ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ ఉండాలంటండి. కాపాడుకోవడంలో శ్రద్ధ ఉండాలి. ఒక విలువైనటువంటి బంగారు వస్తువును నువ్వు కొనుక్కున్నావు, దాన్ని కాపాడుకోవడంలో నీకు శ్రద్ధ ఉంటుంది. దాన్ని కాపాడుకోవడంలో నీకు శ్రద్ధ లేకపోతే అది నువ్వు కోల్పోతావు. అది అన్యుల పరం అయిపోద్ది. నీకున్నటువంటి విలువైనటువంటి వస్తువులు నువ్వు కాపాడుకోవాలనేటువంటి మనస్సు నీలో ఎలా ఉంటుందో అలాగే ఆత్మ కలిగించేటువంటి ఐక్యత అనే దాన్ని మనం కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి ఉండాలంట. శ్రద్ధ కలిగి ఉండాలి. కాబట్టి వాళ్ళందరూ ఐక్యతతో, ఆ స్త్రీలందరూ కలిసి ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. మనం కూడా ఐక్యతతో ఉందాం. ఎవరెవరితో నీకు విరోధమైన మనసు ఉందో, ఎవరెవరంటే నీకు పడదో, ఎవరెవరిని నువ్వు అసహించుకుంటున్నావో, ఎవరెవరంటే నీకు మనసులో ఒక తీక్షణమైన కోపం, వాళ్ళ పేరెత్తితే నీ కడుపు మంట రావడం, వారిని చూస్తే వాళ్ళ మొహం చూడకూడదు అనిపించడం, ఇలాంటివన్నీ కూడా ఐక్యతను పాడు చేస్తాయి. మనం దేవుని పిల్లలం ఐక్యతతో ఉండాలి. నాకెవరు అక్కర్లేదు, నేను ఒక్కడనే ఉంటాను, నేను ఒక్కదాన్నే ఉంటాను, నేను ఎవరితోనూ మాట్లాడను, నాకెవరూ అవసరం లేదు అనుకోవద్దు దయచేసి. మనం దేవుని పిల్లలం అండి. సంఘంగా ఉంటున్నాం, సమాజంగా ఉంటున్నాం. మనం ఐక్యతను కాపాడుకోవడంలో మనలో శ్రద్ధ ఉండాలి. అలాగే వాళ్ళందరూ కలిసి ప్రభుని గురించి పాడుతున్నారు, కీర్తిస్తున్నారు, ప్రభుని ఘనపరుస్తున్నారు. అలాగే మనం కూడా పాడాలి. ప్రభుని గురించి పాడడం నేర్చుకోవాలి. ప్రభుని స్తుతించడం నేర్చుకోవాలి. మరి ఎవరు నేర్పుతారు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ప్రభుని గురించి పాడడం, ప్రభుని గురించి కీర్తించడం, ప్రభువుని ప్రార్థించడం,
ఎవరు నేర్పిస్తారు మనకంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం నుంచి 15 నుంచి చాలా విషయాలు ఉంటాయి. 15వ వచనం నుంచి మనం చూస్తే, దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానులుగా కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నట్టు. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి. సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల్లాగా నడుచుకోవాలి. దేవుని చిత్తమేంటో గ్రహించుకోవాలి. 18వ వచనంలో, మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారం ఉంది. మద్యముతో మత్తులవ్వకండి. చాలామంది మత్తులో బ్రతుకుతున్నారు. పాపం అనే మత్తులో, మద్యం అనే మత్తులో, వ్యభిచారం అనే మత్తులో, శరీరాశలనే మత్తులో, నేత్రాశలనే మత్తులో బ్రతుకుతున్నారు. కానీ ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు? ఆత్మపూర్ణులై ఉండుడి అంటున్నాడు. ఏమై ఉండాలంట? ఆత్మపూర్ణ అంటే పరిశుద్ధాత్మ ఆధీనములో, పరిశుద్ధాత్మని స్వాధీనంలో మనం ఉండాలి. ఆత్మపూర్ణులై ఉండడం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ ఆధీనంలో, ఆయన స్వాధీనంలో మనం ఉండాలి. అప్పుడు మనం పాడగలం. అందుకే అన్నారు కదా 19వ వచనం, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండండి. ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు ఒకరినొకడు హెచ్చరించుకుంటూ తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి భయపడుతూ ఒకరికొకడు లోబడి ఉండండి అంటే. ఆత్మపూర్ణులై ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మను మనకు నేర్పిస్తాడు. ఎవరు నేర్పిస్తారు మనకి? ప్రభుని స్తుతించడం, ఆరాధించడం, ఒకరినొకరు హెచ్చరించుకోవడం, ప్రభుని గురించి పాడడం, కీర్తించడం, ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు మనకంటే? పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు. కాబట్టి ఆయన ఆధీనంలో మనం ఉండాలి. మరి ఏం పాడాలి మనం? ఇప్పుడు వాళ్ళు కీర్తన పాడారు. ఎవరు నేర్పిస్తారు వాళ్ళకి? మనం కూడా కీర్తనలు పాడాలంటే, ప్రభుని స్తుతించాలంటే ఎవరు నేర్పిస్తారు? పరిశుద్ధాత్ముడు నేర్పిస్తారు. మరి ఏం పాడాలి మనం? 40వ కీర్తన 3వ వచనం, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త కీర్తన పాడాలి. క్రొత్త కీర్తన ఏదో అలవాటుగా వచ్చేది కాదు. చాలామంది చూడండి, అలవాటుగా ప్రార్థన చేసేస్తారు. ఒక ప్రార్థన నేర్చుకుంటారు వాళ్ళు రక్షణ పొందిన కొత్తలో, ఎవరో చేయడం చూసి నేర్చుకుంటారు, ఇక అదే చేస్తూ ఉంటారు రిపీటెడ్గా. వ్యక్తుల గురించి ప్రార్థన చేసేటప్పుడు మారదండి, కానీ వాక్యానుసారంగా ప్రార్థించడం నేర్చుకోవాలి. ప్రభువుని స్తుతించడం నేర్చుకోవాలి. ప్రభువుని స్తుతించుటలో ఒక క్రొత్తదనం ఉండాలి. ఒక క్రొత్తదనం ఉండాలి. దేవుని వాక్యం ఆ క్రొత్తదనాన్ని మనకు నేర్పిస్తుంది. కాబట్టి పాడాల్సింది ఏంటంటే క్రొత్త గీతం. మరి ఎప్పుడు పాడాలి? 34వ అధ్యాయం 1వ వచనం, కీర్తన 34:1, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. మనం ఎప్పుడు స్తుతించాలి, ఎప్పుడు పాడాలి అంటే భక్తుడు ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ పాడాలంటున్నాడు. ఎల్లప్పుడూ పాడాలి. మనం ప్రభుని కీర్తించేటప్పుడు, మనం ప్రభుని కీర్తించేది అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ.
నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను. నిత్యము, ఎల్లప్పుడూ, నిత్యం అనే మాటలు మనం గమనించాల్సిన మాటలు. ఎల్లప్పుడూ స్తుతిస్తాను, నిత్యము ఆయన కీర్తిస్తాను. నిత్యము నా నోట ఆయన కీర్తన ఉంటుంది అంటున్నాడు. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది. మరి మీ నోట్లో ఏముందో చూడండి. నిత్యము, ఎల్లప్పుడూ పాడాలి. ఎలా పాడాలి? దేంతో పాడాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం చదువుతాను. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. ఆలోచించేయండి. ఇక్కడ మనం పాడాల్సింది ఆత్మతో. దేవుని ఆరాధించేవారు ఎలా ఆరాధిస్తారని ప్రభు చెప్పారు యేసయ్య సమరయ స్త్రీతో? ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మ పరిశుద్ధాత్ముడు, సత్యము యేసుక్రీస్తు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపజేసినట్టు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని నిత్యము జ్ఞాపకం చేసుకుని అప్పుడు మనం స్తుతించాలి. ఆత్మతో సత్యంతో అంటే అదే. ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడే మనల్ని ఒప్పించాడు. ఇదిగో యేసు ప్రభు నీ కోసం లోకానికి వచ్చాడు. ఒప్పుకున్నావు నువ్వు. అవును, నిజమే, యేసు ప్రభు లోకానికి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు నీకు బోధించారు. ఏమనంటే ఆయన నీ కోసం సిలువ వేయబడ్డారు, నీ పాపాల కోసం ఆయన మరణించారు, నీ పాపాలే ఆయన సిలువకు అప్పగించాయి, నువ్వు ఆయన నమ్మితే నీకు రక్షణ దొరుకుద్ది. ఈ విషయాలన్నీ బోధించింది పరిశుద్ధాత్ముడు. నువ్వు వీటన్నిటిని ఒప్పుకున్నావు. నువ్వు వీటన్నిటిని ఒప్పుకున్నావు, అంగీకరించావు. అప్పుడు క్రీస్తు నీ హృదయంలోనికి వచ్చారు. యేసుక్రీస్తు నీకు రక్షకుడయ్యారు, నీకు దేవుడయ్యారు. కాబట్టి వీళ్ళిద్దరి సహకారం లేకుండా నువ్వు దేవుని స్తుతించలేవు. పరిశుద్ధాత్ముడు నీకు సహాయపడాలి. యేసుక్రీస్తు ప్రభు చేసిన త్యాగాన్ని బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చేయాలి. ఆత్మతో సత్యం. సత్యం అంటే యేసుక్రీస్తే. సత్యం అంటే వాక్యం. నీ వాక్యమే సత్యము. వాక్యమైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా నీ కోసం నా కోసం వచ్చారు. కాబట్టి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అక్కడ. అయితే మనం పాడాల్సింది దేవుని ఆత్మ సహాయంతో పాడాలి, మన మనస్సుతో పాడాలి. ఆత్మతో పాడతాను, మనస్సుతోనూ పాడతాను. ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనస్సుతో ప్రార్థన చేస్తాను అంటాడు ఇక్కడ పౌలు గారు. ఆత్మతో కలిసి ప్రార్థన చేస్తాను, మనస్సుతోనూ ప్రార్థన చేస్తాను అంటాడు. అంటే మన మనస్సు దేవుని మీద కేంద్రీకరించినప్పుడే దేవుని ఆత్మ సహాయంతో మనం దేవుని గురించి పాడగలం, దేవుని స్తుతించగలం, దేవుని ప్రార్థించగలం. కాబట్టి దేనితో పాడాలంటే మనసుతో పాడాలి. మరి ఎందుకు పాడాలి? యెషయా గ్రంథం 65. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 13-14 వచనాలు చదువుతాను. కావున ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆలకించుడి, నా సేవకులు భోజనం చేస్తారు కానీ మీరు ఆకలిగా ఉంటారు. నా సేవకులు పానము చేసేదరు కానీ మీరు దప్పికొనేదరు. నా సేవకులు సంతోషిస్తారు కానీ మీరు సిగ్గుపడతారు. నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసేదరు కానీ మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనోదుఃఖము చేత ప్రలాపించెదరు. 14 వచనం ఏమంటున్నారు? నా సేవకులు హృదయానందము చేత కేకలు వేస్తారు కానీ మీరు చింతాక్రాంతులు ఏడుస్తారు, దుఃఖము చేత ప్రలాపిస్తారు అంటారు. కాబట్టి ఇక్కడ గమనించండి, హృదయానందము వలన కేకలు వేస్తారు, పాడతారు, కీర్తిస్తారు. హృదయానందము వలన ఎందుకు పాడాలి అంటే మన హృదయంలో మన ప్రభు చెప్పనసఖ్యము
మహిమాయుక్తమైన ఆనందాన్ని కలుగజేశారు గనుక మనం హృదయానందంతో దేవుడు మనకు చేసిన మేళ్ళ ఉపకారాలు గుర్తు చేసుకుంటూ ఆయన మనకిచ్చినటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని బట్టి మనం ఆయన్ని గూర్చి పాడాలి, అని స్తుతించాలి. హృదయానందం వలన. ఎందుకు పాడాలంటే హృదయానందం వల్ల మనం పాడాలి. ఎవరు పాడతారు అని మనం ఆలోచన చేస్తే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ఎవరు పాడతారు? యాకోబు 5:13. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. ఎవరు పాడతారంటే సంతోషంగా ఉన్న వాళ్ళే పాడతారు. ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమైంది అది. సంతోషంగా ఉన్నవారు, సంతోషం కలిగినటువంటి వారు పాడతారు. అయితే మనం ఎవరిని గురించి పాడాలి? మన గురించి కాదు, లేకపోతే ఇతరుల గురించి కాదు, మనుషుల గురించి కాదు, భక్తుల గురించి కాదు మనం పాడాల్సింది. మరి మనం పాడాల్సింది ఎవరి కోసం? ఎవరిని గురించి పాడాలి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదువుకున్న ఇందాక, ఒకనొకడు కీర్తనలతోనూ సంగీతం ఆత్మసంబంధ పాటలు హెచ్చరించి మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. ఎవరిని గూర్చి అంట? ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. కాబట్టి మనం పాడాల్సింది, కీర్తించాల్సింది ఎవరి గురించి? ప్రభువుని గురించి. ప్రభువుని గురించి. ప్రభువుని గురించి పాడాలి, ప్రభువుని గురించి కీర్తించాలి. ప్రభువుని గురించి. కాబట్టి గమనించండి, మనం పాడాలి. మనం కూడా నేడు ప్రభుని స్తుతిస్తూ కీర్తిస్తూ పాడాలి. మరి ఎవరు నేర్పిస్తారు మనం ప్రభుని స్తుతించే పాటలు? పరిశుద్ధాత్ముడు నేర్పిస్తారు. మరి ఏం పాడాలి? మనం క్రొత్త గీతాన్ని పాడాలి. ఎప్పుడు పాడాలి? నిత్యము, ఎల్లప్పుడూ పాడాలి. దేనితో పాడాలి? ఆత్మతో పాడాలి, మనస్సుతో కూడా పాడాలి. చూడండి, ఆత్మ మనల్ని ప్రభుని స్తుతించడానికి ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు మన మనస్సు దేశ సంచారం చేస్తుంది. మన మనస్సు దేశ సంచారం చేస్తుంది. చాలామంది చూడండి, ప్రార్థనలో ప్రభు సన్నిధిలో మోకరిస్తారు, పరిశుద్ధాత్ముడు నీ చేత ప్రార్థన చేయిస్తూ ఉంటారు. మనసేమో లోకానుసారంగా లోకంలో తిరుగుతూ వస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి, ఆత్మ మనల్ని ప్రార్థించమని, స్తుతించమని బోధిస్తూ ఉన్నప్పుడు మన మనస్సు కూడా ఆత్మతో ఏకీభవిస్తే అది ప్రభు సన్నిధికి చేరుతుంది. అదనమాట. అందుకని మాటలు వల్లిస్తూ ఉంటారు, దేశ సంచారం చేస్తూ ఉంటారు. మాటలు వచ్చేస్తూ ఉంటాయి దాని అంతటి అదే. ఎందుకంటే మనం నేర్చుకున్నాం కదా. మనం ఆల్రెడీ ఒక ప్రార్థన నేర్చుకున్నాం. పందిలాగా దొర్లేను ప్రభా, కుక్కలాగా మురిగాను, పందిలా బురదలో దొర్లేను, ఇలాంటి మాటలన్నీ మనం నేర్చుకున్నాం ఎప్పుడో. అవి వాటంతట అవే వచ్చేస్తూ ఉంటాయి. వాటంతట అవే. చూడండి, బళ్ళు నడిపే వాళ్ళకి తెలుస్తుంది. బళ్ళు నడిపే వాళ్ళకి బండి నేర్చుకుంటున్న కొత్తలో బ్రేక్ వేయాలి, లేకపోతే గేర్ మార్చాలి, స్లో అవ్వాలి అని కంగారు ఉంటుంది నేర్చుకునేంత వరకు. నేర్చుకున్న తర్వాత ఆ పని అది చేసేస్తూ ఉంటుంది శరీరం. బండి మీద వెళ్ళేటప్పుడు చక్కగా ఫస్ట్లో చూడండి, నేర్చుకునేటప్పుడు కొత్తగా ఉన్నప్పుడు మాట్లాడరు బండి మీద వెళ్ళేటప్పుడు. కానీ కొంతకాలం అయిన తర్వాత, అలవాటు అయిన తర్వాత బండి మీద మాట్లాడుకుంటూ, అంటే ఆ పని శరీరానికి అలవాటు అయిపోద్ది. అలాగా కొంతమంది ప్రార్థన అలవాటుగా చేసేస్తూ ఉంటారు. కానీ మనసు దేవుని మీద కేంద్రీకరించరు. మనసు దేశ సంచారం చేస్తూ ఉంటుంది. కాబట్టి మనసుతో పాడాలి, మనసుతో ప్రార్థించాలి, దేవుని ఆత్మతో కలిసి. ఎందుకు పాడాలంటే దేవుడు మనకి చెప్పన సఖ్యము మహిమాయుక్తమైన ఆనందాన్ని ఇచ్చారు, అందుకు పాడాలి. ఎవరు పాడతారు? సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రమే పాడతారు. ఎవరిని గురించి పాడాలంటే కేవలం మనం దేవుని గురించే పాడాలి. దేవుని గురించే పాడాలి. కొంతమంది మరియమ్మ గురించి పాటలు కట్టి పాడుతూ ఉంటారు. అసలు నువ్వు ఎవరి గురించి పాడాలి? మరియా
తల్లి అయిన మరియే యేసయ్య గురించి పాడింది. ఆయన నా రక్షకుడు, నా రక్షకుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు, నాకు గొప్ప కార్యాలు చేశాడు. ప్రభుని గురించి పాడింది. మనం కూడా ప్రభుని గురించి పాడాలండి. ప్రభుని గురించి పాడాలి. మన హృదయాల్లో ప్రభువు పట్ల అపారమైన ప్రేమతో ఆయన గురించి మనం పాడాలి. కాబట్టి వీళ్ళు సముద్రం వద్ద పాడారు పాట. ఇది దేవుని శక్తిని గూర్చి పాడినటువంటి పాట. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 21లో 17-18 వచనాలు చూద్దాం. సంఖ్యాకాండం 21 16-17. అక్కడ నుండి వారు బేయరుకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయము, నేను వారికి నీళ్లనిచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇశ్రాయేలీ పాట పాడారు. బావి ఉబుకుము, దాన్ని కీర్తించుడి. బావి ఏలికలు దాన్ని త్రవ్విరి, తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. ఇక్కడ ఒక పాట పాడారు వాళ్ళు. బావి ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. బావి ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. కాబట్టి ఇక్కడ బావిని గూర్చిన పాట. ఇది దేవుని కృపను గూర్చి. ఎందుకంటే ప్రభు అక్కడ వాళ్ళతో ఏం చెప్పారంటే, నేను వాళ్ళకి నీళ్ళు ఇస్తాను అని చెప్పిన బావి అంటది. వాళ్ళందరూ తవ్వారు దాన్ని, వాళ్ళందరూ కీర్తించారనమాట. కాబట్టి దేవుడు తన కృపచేత తన బిడలకి అన్ని సదుపాయాలు కలగజేసేవాడు. ఇది దేవుని కృపను గూర్చి పాడేటువంటి పాట. నిర్గమాకాండం 15లో దేవుని శక్తిని గూర్చి వాళ్ళు పాడారు. సంఖ్యాకాండం 21లో ఇది దేవుని కృపను గూర్చి పాడారు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో దేవుని గూర్చి పాడారు. అంటే దేవుడు తన విశ్వాస్యతను తన బిడ్డల పట్ల ఎలా కనుపరుస్తాడో, దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ తన బిడ్డల పట్ల ఎలా తీసుకుంటారో ఆ విషయాన్ని అంతా వివరిస్తూ మోషే యెహోషువాలు పాడి వినిపించారు ఇశ్రాయేలు సర్వసమాజానికి వాళ్ళు పాడి వినిపించారు. కాబట్టి గమనించండి, మనం దేవుని బిడ్డలం. నిత్యము మనం స్తుతించాల్సింది, కీర్తించాల్సింది, ఘనపరచాల్సింది, మహింపరచాల్సింది కేవలం దేవుణ్ణే. చాలామంది మనుషుల్ని ఘనపరుస్తారు, చాలామంది సేవకుల్ని ఘనపరుస్తారు. దేవుడి కంటే ఎక్కువ కాదండి వీళ్ళంతా. అసలు దేవుడి ముందు వీళ్ళు ఎందుకు పనికిరారు? వాళ్ళు దేవుడు నియమిస్తేనే వచ్చారు. అందుకే అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా మనం ప్రభుని ప్రేమించాలి, ఆయన్ని ఘనపరచాలండి. మనం ఆయనే ప్రాముఖ్యమైన వాడు, ఇంకెవ్వరూ గొప్పవాడు కాదు. మన జీవితాలకు ప్రథమ స్థానం ఇవ్వాల్సిన వాడు ఆయన. మనం ఘనపరిచి స్తుతించి కీర్తించాల్సింది ఆయన్ని, ఆ ప్రభునే. కాబట్టి దేవునికి చెందవలసినటువంటి ఘనత, మహిమ, ప్రభావంలో ఆయనకే మనం ఆరోపించాలి. ఆయన ఖచ్చితంగా చెప్పారు, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను. నాకు చెందాల్సినటువంటి మహిమను విగ్రహాలకు చెందనివ్వను. నేను రోషము గల దేవుణ్ణి అని ప్రభు చెప్తారు. కాబట్టి ఆయనే మన జీవితానికి ఆలోచన చేయండి.
దేవుని బిడ్డలమైనటువంటి మనకి, అన్ని జనులైనటువంటి వారికి అందరికీ కూడా ఉపకారాలన్నీ చేసేది ఎవరు? మన దేవుడే. అన్ని సదుపాయాలు కలగజేసింది, మానవుడికి కావలసినటువంటి అన్ని వసతులు కలగజేసింది ఆ దేవాతి దేవుడు. గాలి, నీరు, వెలుతురు, భూమి, ఈ పంటలు, ఫలాలు, సముద్రంలో ఉండే సమస్తం, భూమి మీద ఉండే జీవరాశులు, ఇవన్నీ ఎవరి కోసం? మానవుడి కోసం. మానవుడికి కావలసిన వాటన్నిటినీ భూమి నుంచి ప్రభు అనుగ్రహించారు. ఇదంతా కలగజేసింది ఆయనే. ఇన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా దేవుడే కలగజేశాడు. నువ్వు విత్తనాలు వేస్తే అది పండడం ఏంటి, మళ్ళీ ఫలించడం ఏంటి? నువ్వు పండించానని గొప్పగా అనుకుంటావు, కానీ నువ్వు పండించేవా? నువ్వు వేసావంతే విత్తనం, దేవుడు దాన్ని ఫలించేటట్టు చేశారు. పంట పండలేదనుకోండి, గడ్డిలాగానే పెరిగింది అనుకోండి, ఏం చేయగలవు? నువ్వు ఏం చేయగలవు? గాలిని ఆపేశాడు అనుకో, ఏమవుతాం మనం? ఆయన నమ్ముకున్న వాళ్ళకే కాదండి, నమ్మని వారికి కూడా అన్ని ఉపకారాలు చేశాడు. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద వర్షాన్ని సమృద్ధిగా కురిపిస్తున్నాడు. ఇవన్నీ ఇచ్చింది ఆయన. ఈ ఫెసిలిటీస్ అన్నీ కలగజేసింది ఆయన. కానీ లోకస్తులు దేవుని మర్చిపోయారు. దేవుణ్ణి ఎరిగిన వారు కూడా, లోకస్తులు మర్చిపోయారంటే అది వేరే సంగతి, ఎందుకంటే ఆయన గురించి పూర్తిగా వారికి తెలియదు కాబట్టి. కానీ దేవుణ్ణి ఎరిగిన వారు కూడా దేవుని మర్చిపోయి, దేవునికి చెందాల్సిన మహిమను, దేవునికి చెందాల్సిన ఘనతను, దేవునికి ఆరోపించాల్సినటువంటి కీర్తి, మహిమ, ప్రభావాల్ని మనుషులకి, తమకు కలగజేసుకుంటున్నారంటే ఎంత విచిత్రం ఆలోచన చేయండి. ఎంత దుర్భరమైన స్థితిలో నేటి క్రైస్తవ లోకం ఉందో ఆలోచన చేయండి. కాబట్టి గమనించండి, మనం ప్రభువుని గణపరచవలసిన వారంగా, అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా ఆయన ప్రేమించాల్సిన వారంగా ఉన్నాం. కాబట్టి ఐక్యతతో వాళ్ళందరూ కలిసి ప్రభుని గూర్చి పాడారు. మిగిలిన విషయాలు రేపు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.